జాతీయ చేనేత సహకార దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో చేనేత కార్మికులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో చేనేత కార్మికుల సేవలను కొనియాడారు. అనంతరం చేనేత సహకార సంఘం అధ్యక్షులు స్వర్గం రాజేశం మాట్లాడుతూ చేనేత రంగం దేశ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోందన్నారు. ఎన్నో ఏళ్లుగా చేనేత వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న కార్మికుల కృషి అభినందనీయమని పేర్కొన్నారు. చేనేత రంగం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు. చేనేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించి కార్మికులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలు కూడా చేనేత వస్త్రాలను కొనుగోలు చేయడం ద్వారా నేత కార్మికులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో చేనేత సహకార సంఘం సభ్యులు, కార్మికులు, నాయకులు పాల్గొన్నారు. 34 రూపాయల మీటర్ ఇస్తే ఒక కార్మికుడికి ఆయన వేసేది నెలంతా కలిస్తే ఒక 5-10 మీటర్లు వేయడం, ఒక 10,000 కూడా వస్తలేదు, 6 నుంచి 7,000 మాత్రమే వస్తుంది నెల జీతం. కాబట్టి ఆ యొక్క బయట పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరల దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క మీటర్ కూలీ కూడా పెంచాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా వాళ్ళకి అందరికీ కూడా హెల్త్ కార్డ్స్ ఇచ్చేసి, కార్మికులందరికీ హెల్త్ కార్డ్స్ ఇచ్చి వాళ్ళ కుటుంబాలను వైద్యపరంగా ఆదుకోవాలని చెప్పేసి మరొక విషయము, వాళ్ళ కుటుంబాల్లో చదువుకుంటున్నటువంటి పేద విద్యార్థులకి, నేతన్న కుటుంబాలకి వాళ్ళకు కూడా విద్యాపరంగా సౌకర్యాలు కల్పించాలని, స్కాలర్షిప్స్ ఇవ్వాలని, విదేశీ చదువుల కోసం ప్రభుత్వాలు వాళ్ళకు సహకరించాలని చెప్పేసి సందర్భంగా కోరుతూ